తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రగడ నడుస్తోంది. రేవంత్ సర్కార్ పై గులాబీ దళం భగ్గుమంది. తప్పుల తడకగా పీసీ ఘోష్ నివేదిక ఉందని బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం తగదన్నారు. కేసీఆర్, హరీష్, ఈటెల పాత్రపై సంచలన విషయాలు పేర్కొంది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ సమర్థించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ ను మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ది చూపలేదన్న నివేదికలో పేర్కొన్నారు. 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు లేవని రిపోర్టులో వెల్లడైంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, కాళేశ్వరం కమిషన్ లో ఏ అంశాలు ప్రధానంగా వెల్లడించారు? కాళేశ్వరం కమిషన్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తావన, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ప్రస్తావన, అంతేకాకుండా ఈటెల రాజేందర్ ప్రస్తావన. ఈ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరగడానికి, ఇదంతా కూడా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి, మేడిగడ్డ డిజైన్ చేయడానికి, సున్నిల్లా, అదేవిధంగా అన్నారం, ఇవన్నీ బ్యారేజీలు కూడా డిజైన్ చేయడానికి కారణం ముఖ్యంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ కూడా క్యాబినెట్లో డిస్కషన్ కూడా జరగలేదు. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదనేది కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. పూర్తిగా నీటి లభ్యత ఉన్నా కానీ కావాల్సుకునే ఈ రీడిజైన్ పేరిట మేడిగడ్డ దగ్గర ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. అదేవిధంగా అన్నారం కానీ, సుందిల్లా కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్టుల నిర్ణయం అంతా కూడా స్వతహాగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయమే. కేసీఆర్ నిర్ణయాన్ని అమలు పరిచారు అనేది కూడా ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. కాళేశ్వరం రిపోర్ట్లో ఉంది. ఈ యొక్క నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరుకుంది. ఈరోజు కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ యొక్క సమావేశంలో కూడా అసలు మొత్తం కులంకుశంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రిపోర్ట్ పైన, నివేదిక పైన చర్చిస్తారు. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా సిట్ వేయాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఆ రకంగానే ముందుకెళ్తారు. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా ఈ యొక్క కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి దానిపైన 3-4 రోజుల పాటు చర్చ జరగాలి. చర్చ జరిగే విధంగా చూడాలనేది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇదంతా ఒకవైపు ఉండగా మరోవైపు బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇప్పటికే హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ ఫామ్ హౌస్లో భేటీయారు. అసలు కాళేశ్వరం నివేదిక పైన కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కాళేశ్వరం నివేదికలో మొత్తం పూర్తిగా తప్పుల తడకగా ఉంది. ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పైన అపవాదు వేయడానికి ఇదంతా కూడా చేస్తుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. పూర్తిగా తప్పుల తడకగా కాళేశ్వరం రిపోర్ట్ను బీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ఏదో బట్టగాల్చి మీదేయాలనే దానిలో ధోరణిలోనే ఇదంతా కాళేశ్వరం రిపోర్ట్ ఉంది. పూర్తిగా అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి రిపోర్టు వచ్చింది అనేది కూడా వైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కాళేశ్వరం రగడ రాజుకుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ ఏమో పూర్తిగా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తప్పిదమంటే లేదు అసలు కాళేశ్వరం ద్వారానే పూర్తిగా నీళ్ళు ఇచ్చాము, అసలు రైతులు ఆనందంతో ఉన్నారన్నా, అదేవిధంగా రైతులు తెలంగాణలో వ్యవసాయంలో పంట ఎక్కువ తీశారన్నా దానికి అంతటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కావాలనే అపవాదు మోపుతున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి ఘనతను తొక్కిపెట్టడానికి ఈ రకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది. ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వాదనేమో గత ప్రభుత్వం మిస్టేక్ చేసిందని, లేదు ఖచ్చితంగా కాళేశ్వరం ద్వారానే అభివృద్ధి జరిగింది, రైతుల కళ్ళల్లో ఆనందం చూశామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తానికైతే ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక వల్ల ఓవైపు పూర్తిగా ఇందులో పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది అనేది కూడా కాంగ్రెస్ అభిప్రాయపడుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ ఏమో
ఇది ఖచ్చితంగా అవినీతి లేదు ఇందులో. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్కి దక్కుతుందనేది బీఆర్ఎస్ సమర్థించుకుంటే, మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం రగడ రాజుకుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్నాయి. ఇది రాను రాను ఎటు దారి తీస్తుందో చూడవలసిన అంశంగా చెప్పుకోవచ్చు. సో రాజిరెడ్డి, కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ దే ఎక్కువ పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఈ రోజు కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ యొక్క సమావేశంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పీసీ గోయల్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. అసలు ఏ రకంగా అవినీతి జరిగింది, ఎట్లా అవినీతి జరిగింది, అసలు ఈ సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నిటిపైన కూడా కులంకుశంగా చర్చించనున్నారు. ఈ యొక్క 3 బ్యారేజ్ల విషయంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ కూలడానికి కారణం ఏంటి, అసలు అక్కడ వయబుల్ ఉందా లేదా, అసలు మొదటగా టెస్టులు చేశారా చేయలేదా అనేది కూడా రిపోర్ట్లో కూడా ఉంది. అసలు రిపోర్ట్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ అసలు మొదటగా ఇది ప్రాజెక్ట్ వయబుల్ అవుతుందా అవ్వట్లేదు అనేది కూడా ఎలాంటి టెస్టులు చేయలేదు. అంతేకాకుండా ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తే, మేడిగడ్డ నిర్మిస్తే అది కుంగిపోతుంది, కూలిపోతుంది, అసలు ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది, ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించద్దు, రీడిజైన్ చేయొద్దు అనేది కూడా ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చినా కానీ దాన్ని కూడా పట్టించుకోలేదనేది కూడా కాళేశ్వరం పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మరి ఈరోజు క్యాబినెట్లో ఈ యొక్క అంశం పైన చర్చ జరుపుతారు. ఈ యొక్క అంశం పైన ఏ రకంగా ముందుకెళ్దాం అనేది కూడా సిట్తోని విచారణ జరిపించాలా, లేకపోతే నేరుగానే కేసులు నమోదు చేయాలా అనే అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అంశం పైన ఈ యొక్క అంశం పైన చర్చించాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు దాదాపు 3-4 రోజులు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రిపోర్ట్ పైనే ఈ యొక్క అసెంబ్లీ సమావేశం పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇందులో అవినీతి జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సిట్టు వేయడమా లేకపోతే నేరుగా క్రిమినల్ కేసులు పెట్టడమా అనే అంశం పైన ఈ రోజు కేబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు,
దీపిక కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అక్కడ స్పీకర్ కలిసేందుకు స్పీకర్ అపాయింట్మెంట్ అడిగారు. 11:30 కాల లేదంటే 12 గంటల సమయంలో అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంకి రమ్మని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయంకి వెళ్ళారు. అయితే అక్కడ స్పీకర్ లేకపోవడంతో అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ దగ్గర కాసేపు మెరుపు ధర్నా నిర్వహించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి వారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా గతంలో కూడా స్పీకర్ ని కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా స్పీకర్ కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలోనే పార్టీ ఫిర్యాదుల పైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీని తీసుకొని అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా స్పీకర్ 3 నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచన చేసింది కాబట్టి స్పీకర్ కి సో అందుకు ఖచ్చితంగా ఇప్పటికే గడువు కూడా చాలా అయిపోయింది. పార్టీ మారి ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 6-7 నెలలు కావస్తుంది కాబట్టి సో వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ దానిలో భాగంగా మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని అదేవిధంగా ఒక స్పీకర్ కు రాసినటువంటి లేఖను తీసుకొని అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయం దగ్గరికి వచ్చారు. అయితే ఆ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూకి ఆ యొక్క లేఖ అంటే సుప్రీంకోర్టు పార్టీ ఫిర్యాదుల పైన ఇచ్చినటువంటి తీర్పు కాపీ అదేవిధంగా స్పీకర్ కు రాసినటువంటి లేఖ ఆ 2 లేఖలు కూడా గాంధీ స్టాచ్యూకి ఇచ్చి అక్కడ ఒక్కసారిగా ధర్నాకు కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కొన్ని నినాదాలు కూడా చేశారు. వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు పైన చర్యలు స్పీకర్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేశారు. 10-15 నిమిషాల పాటు కూడా అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలిపారు. సో ఇక అప్పటి వరకు కూడా స్పీకర్ రాకపోవడంతో వాళ్ళు ఎనిదిరిగి వెళ్ళిపోయారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. రైతు రాజ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రైతే రాజు రాజకీయ నినాదంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వ విధానంగా నిలిచిందన్నారు. 6 దశాబ్దాల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి కాడిని వదిలి వలసబాట పట్టాడు రైతన్న. తిరిగి భూమిని నమ్ముకొని బువ్వను అందించేందుకు తన పాలనతో గుండె ధైర్యం నింపారు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. రైతన్నకు పెట్టుబడి కోసం రైతు బంధు అందించి రైతన్న ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా అందించారన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత పీరయ్య గుండెపోటుకు గురయ్యారు. కాగా వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిపల్లిలో మైనింగ్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పీరయ్య నిరసన తెలుపుతున్నారు. అయితే స్టేషన్ కు పిలిచి వేధింపులకు గురి చేయడంతోనే అతనికి గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్టేషన్ లో హార్ట్ అటాక్ రావడంతో పీరయ్యను పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత పీరయ్య గుండెపోటుకు గురయ్యారు. కాగా వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిలో మైనింగ్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పీరయ్య నిరసనగా తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, పీరయ్య ఆరోగ్యం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఏదైతే పీరయ్య తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ వరికుంటపాడు మండల అధ్యక్షుడుగా ఉన్నటువంటి పీరయ్య గత కొద్ది రోజులుగా కూడా ఈ మైన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పాట్ మైన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తమ గ్రామంలో తవ్వొద్దంటూ కూడా
వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. పూర్తిగా కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థ జేఏసీగా ఏర్పడింది. ఈ జేఏసీగా ఏర్పడి నిరసన అయితే మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ వ్యతిరేకిస్తున్న వాళ్ళలో పేరయ్య ఒక యాక్టివ్ పర్సన్ గా ఉండటంతో ఎవరైతే దాంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళని పోలీసులు ఒక్కరొక్కరుగా కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళ చేత బలవంతంగా కూడా సంతకాలు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా మనకి సమాచారం అయితే అందినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు పేరయ్యను పిలవడంతో పేరయ్య ఒక్కసారిగా కూడా ఇప్పటికే కూడా కుదిరేగా రోగిగా ఉన్నటువంటి పేరయ్య ఒక్కసారిగా కూడా కింద పడిపోయారు. కింద పడిపోయినటువంటి పేరయ్యని హుటాహుట్న 108 వాహనంలో పామూరికి తరలించారు. పామూరులో అక్కడ ఆయన శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలించుగా కూడా సమాచారం అందింది. ప్రస్తుతం పేరయ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. పూర్తిగా కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి, పోలీసుల యొక్క అణచివేత వైఖరి అని మాత్రం ఈ రోజు వరికుంటపాడులో స్పష్టంగా కూడా కనిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే క్వాడ్జి మైన్ ఉందో క్వాడ్జి మైన్ కి సంబంధించినటువంటి మా గ్రామంలో క్వాడ్జి మైన్ పెట్టొద్దు, ఏదైతే పాఠశాలకి గ్రామానికి ప్రార్థనా మందిరం శివాలయానికి చర్చికి కూతవేట దూరంలో గ్రామాన్ని ఆనుకొని 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మైన్ కానీ ఈ క్వాడ్జి మైన్ బ్లాస్టింగ్స్ కానీ జరిగితే మా గ్రామం వరికుంటపాడు హెడ్ క్వార్టరే రూపు లేకుండా పోతాయంటూ కూడా వరికుంటపాడుకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో కొద్ది రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చి జాతీయ రహదారిని కూడా నిర్బంధించిన పరిస్థితి మనం రాజ్ న్యూస్ లో కూడా పెద్ద ఎత్తున దాన్ని ప్రచురించాము. అయితే అక్కడి నుంచి పోలీసులు పూర్తిగా కూడా యాక్టివ్ అయ్యారు. పోలీసులు ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఇదైతే కొనసాగుతున్న పరిస్థితి. దీని ఇంకా కూటమికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఉదయగిరికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీగా అత్యంత కీలకమైనటువంటి నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయినారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి చెప్పాలి. ఇప్పటికీ గ్రామస్తులు 2-3 సార్లు ఎమ్మెల్యేని కలిసి వారి యొక్క ఆవేదన తెలియజేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎమ్మెల్యే వారి పట్ల కొంత ఆగ్రహంగా తనకేం సంబంధం, ఇది ఎప్పుడో 2023లో అనుమతులు ఇచ్చినటువంటి మైన్ అంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేసిన పరిస్థితి. 2023లో మైన్ అనుమతులు ఇస్తే ఇప్పుడు వాటిని ఆపేందుకు మీరు ఎందుకు మాకు సహకరించాలంటూ కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేని కూడా నిలదీశారు. కానీ ఎమ్మెల్యేని కలిసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే వారికి అందుబాటులోకి వచ్చేందుకు కూడా కొంత నిరాకరించినట్టు కూడా మన సమాచారం అయితే అందుతుంది. అయితే పూర్తిగా కూడా ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోనే ఈ ఉద్యమాన్ని అణిచేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. గ్రామస్తులు ఒకటే కోరుకుంటున్నారు, తమ మైన్ మాత్రం ఇక్కడ మైనింగ్ జరిపితే మాత్రం ఒప్పుకొని అంటున్నారు. కానీ పేరయ్య ఆరోగ్య పరిస్థితి ఈ రోజు పేరయ్యను విచారణకు పిలవడం, పేరయ్య ఒక్కసారిగా కూడా ఆయన హెచ్ఎస్కి గురి కావడం, ఆవేదన గురైన పేరయ్య ఒక్కసారిగా కింద పడిపోవడం, పేరయ్యని ఈ రోజు అత్యవసర వైద్యం కొద్ది విజయవాడకు తరలించడం, ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికైనా సరే కొంత పోలీసులు ఆ ధోరణి వదులుకోవాలి. అంటే ఒత్తిడి మూలకంగా కాకుండా కొంత గ్రామస్తులతో చర్చలు జరపాలంటూ కూడా గ్రామస్తులు తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో 200 మంది నుంచి 500 మంది దాకా కూడా గ్రామస్తులు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ముట్టడికైతే పిలుపునిచ్చారు. ఇప్పుడే మనకు తాజా సమాచారం అందుతుంది. వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ రిక్బంధిస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ ఉద్రిక్త పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి వరికుంటపాడు నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికైనా సరే పోలీసులు మొండి వైఖరికి వెళ్లకుండా కొంత సమయంగా వెళ్లాలని కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. జీవిక, థ్యాంక్ యూ చరిత్. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. And in terms of medtech, we are literally seeing about what we would like to see that a 360-degree medtech engine has to be driven. And it should be our Hyderabad and our Telangana should be a launch pad for the global value. Now I would like to say that with the Honorable Chief Minister's vision, and many a time we have put to criticism too, but we went on doing things in our own way, trying to, create confidence in our investors, in our partners, and we made it possible. And Chief Minister was so emphatic that we will be investment friendly, we will be industry friendly, and whatever may come, we will, handhold you to see that you will grow along with us. In exactly 24-25, I would like to mention here, the state added about 70 new global capability centers in a year, with a target of 100 plus in this year of 25-26. This signifies our Hyderabad, the next frontier for R&D, regulatory and commercial scale innovation,
in a seamless value chain. And thanks to all efforts made by our techies over here, which made it possible. And between 23 ending till ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలా. పంపించకుండా 2-3 రోజులు ఉంటే ఇంకా అక్కడ భరించలేరు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ 2014-19లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలు, మరొకటి విజయవాడలో, తిరుపతిలో. అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావటానికి. అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా రోజు వచ్చే చెత్త ఏ రోజుకి ఆ రోజు పంపించేయాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 85 లక్షల టన్నుల చెత్త ఉండింది లెగసీ. దాన్ని రోజుకి 24,000 టన్నుల లెగసీ బయటకు పంపించేస్తున్నారు క్లీన్ చేసి. అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర మీటింగ్ అప్పుడు. ఈరోజు అధికారులు ఆ డైరెక్షన్లో చేస్తూ ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తవుతుంది. అయితే మరొక 20 లక్షలు ఉన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు. ఆ 20 లక్షలు కూడా డిసెంబర్ 31కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. అంతేకాకుండా అక్టోబర్ 2వ తేదీకి లెగసీ 85 లక్షలు అయితే రోజు వచ్చేదాన్ని కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా వీఆర్ ప్లానింగ్. అక్టోబర్ 2వ తేదీ లోపల ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజుకి వచ్చేది ఆ రోజు పోయేటట్టుగా చేయటం. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే యూజ్డ్ వాటర్, బాత్రూమ్ కావచ్చు, లేదా టాయిలెట్స్ కావచ్చు, లేదా కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించేదానికి కూడా సివరేజ్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. అయితే అది కూడా రాబోయే 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా చక్కటి వాటర్ ఇవ్వడానికి ఈరోజు అమృత్ 2.0, అమృత్ 1.0, మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ విధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే ముఖ్యమైన అవసరాలు ఉన్నాయో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటరు, రోడ్డు, డ్రైన్స్ వస్తే పోయే డ్రైన్స్, లైట్స్, వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ దాంతో మున్సిపాలిటీకి ఉన్న అనేక విధులు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అర్బన్ హాస్పిటల్స్ కావచ్చు, లేదా పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్లు కావచ్చు, అదేవిధంగా డాగ్స్, పిగ్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయటం, వీటన్నిటినీ చేస్తూ హై ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛ భారత్కి ఇస్తుంది. ఆ నేపథ్యంలో నేను ఈరోజు వర్క్షాప్ యాక్చువల్గా టేకప్ చేశారు. ఈ వర్క్షాప్ టేకప్ చేసిన మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. పర్యాటన సందర్భంగా అక్కడ కన్సార్టియం రద్దయింది. మీరు గతంలో ఎస్ఎన్ఆర్ సివిల్ వాటర్ చేసిన కన్సార్టియం రద్దయింది. అక్కడ మంత్రి కూడా ప్రకటన చేశారు. మీరు సింగపూర్ టూర్ ఉన్నప్పుడు ఇక్కడ వైసీపీ ప్రచారం చేసింది అని చెప్తున్నారు. అంటే 2014-19లో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీ